ఎలా అనిపించింది మీకు ఆ విజువల్ షాట్స్ కానీ? ఆల్రెడీ షూటింగ్ అయ్యేటప్పుడే చెప్పాడు విశ్వక్సేన్, యా యా నేను ఫ్యూచర్లో ఇటువంటి సినిమా చేస్తానో చేయలేను, బిజీ అయిపోతానే, నేషనల్ అవార్డు వస్తుందని చెప్పిండు. యా యా చూసిన ప్రతి ఆడియన్స్ 100% అద్భుతంగా సినిమా. ఇక యాక్షన్ మళ్ళా కూడా చేయలేడు, ఇంత టైం కూడా స్పేర్ చేయలేడు. సినిమా చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్స్ వస్తుంది, ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తారు అనుకుంటారు. థియేటర్లో చాలా బాగుందండి, స్టోరీ బాగుంది, అసలు కదలకుండా కూర్చోబెట్టింది అసలు ఎవరిని. -డిగ్రీ 5 years కంటిన్యూషన్, 3 times వెళ్ళి వచ్చేటప్పుడు కంటిన్యూషన్. సినిమా అద్భుతంగా ఉందండి, ఆడియన్స్ కూడా బాగా, అసలు స్టోరీ మనిషిని అసలు ఎవరిని కదలకుండా అలాగా కూర్చోబెట్టేసింది. ఎక్కడ ఆడియన్స్లో కూడా ఎక్కడ మైనస్ అనిపించలేదు, ఎక్కడ 100%. డాడీ నాకు ఈ సినిమా 100% నేషనల్ అవార్డు వస్తుంది, మళ్ళీ ఫ్యూచర్లో నేను బిజీ అయిపోయినా చేయలేనని చెప్పాడు. సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఎందుకు ఇన్నిసార్లు వెళ్తాను అని అడిగాను నేను, మళ్ళా చేయలేను అన్నాడు. ఆ రెస్పాన్స్ ఇప్పుడు థియేటర్లో కనబడుతుంది. థ్యాంక్ యూ అండి. మీరు కూడా కోఆపరేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. కొన్ని షార్ట్స్ చూస్తే ఏదో నార్నియా షార్ట్స్ అలాగే అనిపిస్తుంది అని అంటున్నారు. లేదు లేదు, అలాంటి షార్ట్స్ ఏమి ఉండవు. ఒక సింహమో పులియో పరిగెత్తుంటే నార్నియాలో షార్ట్ లేదు లేదు లేదు, అలా ఏం లేదు. సో ఇట్స్ ప్యూర్ తెలుగు సినిమా, హాలీవుడ్ కంటే సూపర్గా ఉంది. సో యూ హ్యావ్ టు గో కమ్ వాచ్ నియర్ బై థియేటర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ డెబ్యూ పీపుల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గామే చెప్పాలంటే సూపర్ ఉంది, ఇంకా విజువల్స్ పరంగా బాగుంది. నాకు సినిమాలో లాస్ట్ సింహంతో ఫైట్ ఉండదు కానీ ఒక చేసింగ్ సీన్ బాగుంది చెప్పాలంటే. ఆ విజువల్ ముగ్గురు స్టోరీస్ ఎలా చెప్పారు అనేది కొంచెం నచ్చింది, కొంచెం అడ్వెంచర్గా ఉంది కదా, అందుకని నాకు కొంచెం నచ్చింది చెప్పాలంటే. విశ్వక్సేన్ యాజ్ నార్మల్ బాగానే చేశారు, అంటే అడ్వెంచర్ కదా, కొంచెం కొత్తగా అఘోరా బాగానే చూపించారు విశ్వక్సేన్. అలాగే ఉంది కొంచెం, ఎందుకంటే హిమాలయస్ అటువైపు తీశారు కదా, కొంచెం మౌంటైన్స్ వైపు కొంచెం అలాగే ఉంది. అంటే 1 time వాచ్కి బాగుంది, ఎందుకంటే ఇది అడ్వెంచర్ తిరగదు కదా. 1 time వాచ్ చూస్తేనే కిక్ ఎక్కుతుంది, మళ్ళీ ఇంకోసారి చూసే అంత మూవీ కాదు, ఎందుకంటే 1 time వాచ్ కళ్ళకి అంతే. విజువల్ మూవీ కదా, విజువల్ ట్రీట్ చెప్పాలంటే విజువల్ ట్రీట్.